విద్వాన్ బుడుసు వెంకటేశ్వర్లు గారు మన ప్రాచీన మహర్షి 31వ భాగం 15/2/26 మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలతో స్వాగతం. రోమశ మహర్షి సర్వతీర్థాభిగమనంబు సర్వతీర్థతత్వ విజ్ఞత కన్న ఉత్తమ తనుండు అమర పూజితుడైన మహాతపస్సు అయిన రోమసు దేవర్షి అభినుతి రోమసుడనై ముని బాల్యం నుండి బ్రహ్మచర్య వ్రతం చేస్తా మహాతపస్సు చేసి ఆత్మజ్ఞానాన్ని సంపాది తర్వాత భూభాగంలో గల సర్వతీర్థాలు సేవించి అనంతమైన పుణ్యాన్ని కూడా సంపాదించాడు. రోమసుడు సంపాదించిన పుణ్య విశేషం వల్ల అతడు సమస్త దేవతా పూజితుడై భూలోకంలో కొంతకాలం స్వర్గలోకంలో కొంతకాలం ఉండేవాడు. సర్వలోకాలలో స్వేచ్ఛగా సంచరించే శక్తి ఆనాటి నుండి అతడు దేవర్షిగానే పరిగణింపబడ్డ. ఇంద్రాదుల చేత పూజలు పొందుతూ ఉండేవాడు. అజరామరుడు, అనంత శక్తి సంపన్నుడు, అమరహితుడైనటువంటి ఇంద్రుడి తలలో నాలుకలాగా పరమ మిత్రుడుగా ఉండేవాడు. ఇంద్రుడు రోమసుడిని ప్రార్థించ ఒకనాడు లోక సంచారం చేసి రోమశ మహాముని సుధర్మ అనే పేరు గల ఇంద్రసభ కృష్ణదేవరాయల్ని భువన విజయమైతే ఎట్లాగో పేరు ఇంద్రలోకంలో ఇంద్రుడు చేసేటువంటి ఆ కొలువు కూటానికి సుధర్మ అనే పేరు రావడంతోనే అతడు ఇంద్రుడి సింహాసనంలో అతనితో పాటు అర్జునుడి కూర్చొని ఉండటం చూసి ఆశ్చర్యపడి ఉన్నాడు. అప్పుడు ఇంద్రుడు రోమశ మహామునిని పూజించి అర్హాసనంలో కూర్చోపెట్టి, మునీంద్ర, ఈతడు పాండురాజు క్షేత్రమైన కుంతి యందు నా అంశంలో పుట్టిన పుత్రరత్నం. ఈతడు అన్న అయిన యుధిష్ఠిరుని ఆజ్ఞ పరిపాలించి ఇంద్రకీల పర్వతంలో నన్ను చూసి నా అనుజ్ఞ తీసుకొని హిమశైల శిఖరాన్ని చేసి ఈశ్వరుని గురించి మహా తపస్సు చేశాడు. చివరికి ఈతడి అనుగ్రహంతో సర్వలోక సంహారకమైనటువంటి పాశుపతాస్త్రాన్ని పొంది ఆ తర్వాత లోకపాలకుల వాళ్ళ దివ్యాస్త్రాలను నా వలన అనంత మహిమాస్పదమైనటువంటి అస్త్రాలు చిత్రసేనుడని గంధర్వుడి వల్ల నృత్య గీతాలు కూడా నేర్చాడు అని అర్జునుడికి మహర్షికి చెప్పారు. వెంటనే అర్జునుడు ఆసనం దిగి వచ్చి రోమసుకి నాష్టాంగ నమస్కారం చేశాడు. రోమసుడు అతన్ని గుచ్చి కౌగలించుకొని లేవని పాండవుల ధర్మతత్పరత, అర్జునుడి శక్తి సంపద శ్లాఘించారు. ఆ తర్వాత అతని ఆదేశంలో అర్జునుడు మళ్ళా ఇంద్రపీఠం అలంకరించి తర్వాత ఇంద్రుడు రోమసుడితో, మునివర్య, నిన్నొకటి అర్థిస్తా, నువ్వు భూలోకానికి వెళ్ళి ధర్మరాజు అర్జునుడి క్షేమ సమాచారం తెలిపి ఇదివరకే శుద్ధుడై ఉన్నటువంటి ధర్మజుడి ఇంకా తీర్థయాత్రలు చేయించి పరమ శుద్ధుణ్ణి చెయ్యాలని చెప్పు. శుద్ధ సువర్ణానికి కదా పుటాలు పెట్టడం వల్ల ఇతోధికమైన కాంతి వచ్చేది. అంటే బంగారాన్ని ఎప్పుడు అగ్గిలో కాలుస్తూ ఉంటేనే దాని కాంతి పెరుగుతుంది. అలాగే ఎంత శుద్ధుడైన ధర్మరాజు ఇంకా ఎక్కువ కాంతివంతం కావాలి, మంచి కార్యక్రమాలు చేయాలి అని కనుక సర్వతీర్థ నవనీతాన్ని జబ్బన చోరలుగా గడించిన మహనీయుడు కనుక మా ఉపకృతి వలరించి నిన్ను ఈ పని చేసి పెట్టమని నిన్ను అడుగుతున్నాను అని. రోమసుడు ఆ పలుకులు ఆదరించి, ఇంద్ర, నువ్వు ఎలా అంతగా నాకు చెప్పాలా,
నేను అలాగే వెళ్ళి చెప్తాను. ధర్మ మార్గంలో చరించేటువంటి ధర్మతత్పరులైన పాండవుల హితాన్ని చెయ్యటం కంటే మనకి ఇంకేం కావాలి నాయన. కనుక నా మనస్సు కూడా ఇంకొకసారి తీర్థయాత్రలు చెయ్యాలని ఉవ్విళ్ళూరుతోంది అని అర్జున్ని ఆశీర్వదించి ఇంద్రుడి దగ్గర సెలవు తీసుకొని భూలోకానికి దిగి వచ్చి రోమసుడు ధర్మరాజు దగ్గరకి వెళ్ళారు. అప్పుడు పూర్వమే ధర్మరాజులకు దర్శనమిచ్చిన వాడు, అంతకు పూర్వ మహాముని తీర్థ పరమార్థాన్ని బోధి దేవర్షి అయిన రోమసుడు వచ్చిస్తున్నాడు. అతడితో అన్ని తీర్థాలలో తిరిగి రావలసిందిగా చెప్పిపోయాడు. అంటే అంతకు ముందు రోమసుడు రాకముందే కొంతమంది. అందుచేత ధౌమ్యాదులతో ఉన్న ధర్మజుడు రోమశ మహాముని దర్శనాన్ని ఎదురు చూస్తూ ఉన్నాడు. అప్పుడు రోమహర్షి రాగానే సర్వదేవత దేవేంద్రుడిలాగా ధర్మజుడు సపరివారంగా ఆ మహర్షికి ఎదురు వెళ్ళి అర్ఘ్యపాద్యాదులు అధిక భక్తితో సేవి కుశలం అడి సుఖాసీనుడు చేసి తర్వాత రోమసుడు అతడితో ఇంద్రసభ నుండి తాను రావడం, అర్జుని పాశుపత ప్రాప్తి, ఇంద్రుని అర్ధాసనంలో అతడు క్షేమంగా ఉండడం మొదలైన విషయాలన్నీ చెప్పి, యుధిష్ఠిరా, అర్జుని క్షేమవార్త నీకు తెలపటానికి నిన్ను తీర్థయాత్ర ఉన్ముఖుడవై నీచేత సలక్షణంగా సర్వతీర్థయాత్రలు చేయించటానికి ఇంద్రుడి తరఫున నీ తమ్ముడి ప్రార్థన వల్ల నేను ఇక్కడికి వచ్చి, నువ్వు ఇదివరకే ఎన్నో పర్యాయాలు తీర్థయాత్రలు చేశావు. తీర్థ సేవాపరులకు, శాంతాత్ములకు, తపస్సులకు దుష్కరం అన్నది ఇదే. నువ్వు తీర్థయాత్ర వల్ల మహాపుణ్యం సంపాదించగలవు. కనుక సుకృతులకే కానీ తీర్థయాత్రలపై దుష్టులకు బుద్ధి పుట్ట. కనుక కాలాన్ని వ్యర్థం చేయక త్వరగా యాత్ర ఉన్ముఖుడవు అవ్వాల్సిన చెప్పి ధర్మజుడు చాలా సంతోషి రోమసుడి అనేక విధాలుగా స్తుతి. రోమసుడు ధర్మరాజు చేత తీర్థయాత్రలు చేయి. తర్వాత ధర్మరాజు క్షేత్ర తీర్థ దర్శనాలకు బయలుదేరి తనతో వస్తామన్న కామ్యకవన విప్రుడు, కామ్యకం కవన ఇద్దరినీ కూడా వెంట పెట్టుకొని రోమసుడితో, ధౌమ్యమునితో, సోదరుడితో, ద్రౌపదితో ముందుకు వెళ్ళాడు. అప్పుడు పర్వత నారదుడు, వ్యాసుడు వారి తీర్థయాత్రను అభినందిస్తూ రోమస మహర్షి వలన అది సఫలీకృతం అవుతుందని చెప్పి వెళ్ళాడు. ధర్మరాజు రోమసుడితో, మహాత్మా, అధార్మికులైన వాళ్ళకి, దుర్మార్గుల లోకంలో ఎక్కువ మేలు జరుగు. అలాగే అచేతనాలైన రాళ్ళు, రప్పలు, నదీ సరాలు, పుణ్యతీర్థాలై జగత్పావనాలే ప్రాణుల పాప పరిహారం చేస్తున్నాయి. ఈ చిత్రగతికి కారణం ఏమిటో చెప్పండి. రోమసుడు అన్నాడు, ధర్మనందన, అధర్మ ప్రవర్తకులకు, దుర్మార్గులకు ఎక్కువ వాళ్ళ జీవితం కానీ వాళ్ళ గొప్పతనంగా క్షణభంగురం, కొద్దిసేపే. అది కొద్ది కాలంలోనే వినాశం. అధర్మవర్తులైన రాక్షసు స్వర్గాలను ఆక్రమించడం, త్వరలో నాశనమై ధర్మవర్తులైన దేవతలు మళ్ళీ ఆ స్థానాలు అలంకరించడం ఎన్నోసార్లు జరిగి అధర్మవర్తులకు కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు అవహించి త్వరలోనే వాళ్ళని చెడగొడతాయి. మీరు దేవతల్లాగా ధర్మనిత్యులు, కౌరవులు రాక్షసుల్లాగా అధర్మవర్తు. అందుచేత మీకు విజయం, వాళ్ళకి పరాజయం కలిగి తీరాల్సిందే కలుగుతుంది. ధర్మవర్తులైన ఋషులు, దేవతలు ఆశ్రయించిన కారణంగా తీర్థాలు పవిత్రాలు అయ్యాయి. తీర్థసేవ వల్ల, క్రతువుల వల్ల, దాన ధర్మాల వల్ల, బ్రాహ్మణ ఆశీర్వచనాల వల్ల జనులు సర్వ దుఃఖ విముక్తులై శుభాలు పొందు. ఇలా అనేక ధర్మాలు చెబుతూ రోమసు పాండవులను నైమిషం, అశ్వతీర్థం, గంగాఘోషం, కన్యాతీర్థం, గోమతి, బాహుద అంటే అక్కడ బాహుదా నది ఉంది. మన
తిరుపతి దగ్గర నీళ్లలో ఉండే ఆ వినాయకుడి విగ్రహం మహానదులైన ప్రయాగ, గంగా, యమున, సంగము మొదలైన తీర్థాలను వదలాలి. అందులో బ్రాహ్మణులకు గో హిరణ్య దానాచి. ఆ తర్వాత రోమసు ఆయా తీర్థ ప్రభావాలు వివరిస్తూ ముందుకు తీసుకొని పోతున్నాడు. అగస్త్యాశ్రమంలో రోమశివన్ ధర్మరాజాదు అగస్త్య చరిత్రం, వాతాపి ఇల్వలల మర్దనం, వింధ్య గర్వ అపహరణం, అగస్త్యుడు సముద్ర ఉదకాన్ని ఆపోసనం చేయటం, సగర సుతులు కపిల కోపాగ్ని చేత భస్మం అవటం, ఋష్యశృంగు చరిత్ర, మాంధాతృ చరిత్రం, సుకన్య ఉపాఖ్యానం, సోమకుడనే రాజర్షి చరిత్ర, శివి చక్రవర్తి చరిత్ర, అష్టావక్క చరిత్ర, యవక్రీత చరిత్ర, అలాగే మొదలైనవి ఎన్నో తేట తెల్లగా తెలుసుకున్నారు. తర్వాత గంధమాదన ప్రాంతంలో భీముడి కోరికపై ఘటోత్కచుడు వచ్చి ధౌమ్య పాండవ ద్రౌపదులను తానెత్తుకొని మిగిలిన పుత్రులను ఎత్తుకొని రావడం, తన రాక్షస బలాలను నియమించి వాళ్ళకి బహు బాధాకరమైన ఆ మార్గంలో నడవాల్సిన శ్రమ తప్పించారు. అప్పుడు రోమశ మహర్షి సిద్ధగతితో ప్రయాణించారు. అలా వీరంతా ఆకాశ మార్గంలో గంగా తీరం గల నారాయణాశ్రమంలో దిగారు. అక్కడ తీయని మనోహరమైన ఫలాలతో, చక్కని ఆకులతో, పూలతో బదరీ వృక్షాలు రేగు సేద తీర్చుకొని గంగానదిలో స్నాన పానాది వృక్షాలు తీర్చుకొని నియమవృతులై మైనాకశైలం, హిరణ్యశిఖరం, బిందు సరస్సు మొదలైనవి చూసి అందులో 6 రోజులు ఉన్నారు. తర్వాత వాడు అనేక దివ్య తీర్థాలు చూసి ఆశ్లిష్ణేషుడని ఋషి ఆశ్రమంలో కొంతకాలం ఉన్నారు. తరువాత ఇంద్రుడు అర్జునుడిని తీసుకొని వచ్చి ధర్మరాజులకు అప్పగించి వెళ్ళిపోయాడు. అర్జునుడు వాళ్ళందరికీ ధర్మరాజాదులను విడిచి అతడు వెళ్ళింది మొదలు తిరిగి ఇక్కడికి చేరే వరకు జరిగిన వృత్తాంతమంతా పూసగుచ్చినట్టు చెప్పి పాండవుడు రోమసునితో గంధమాదన పర్వంలో 4 ఏళ్ళు ఉన్నారు. ఆ తర్వాత పూర్వం వాడు అరణ్యాలలో 6 ఏళ్ళు గడు. అప్పుడు రోమశ మహర్షి పాండవుల అనేక ధర్మ రహస్యాలు బోధించి వాళ్ళని తీసుకొని స్వర్గలోకానికి వెళ్ళారు. రోమసుడు వేద నిధిని కాపాడు. ఒకప్పుడు వేద నిధి అనేటువంటి ఉత్తమ విప్రుడి కుమారుడు గంధర్వ కన్యలు. ఆ కుమారుణ్ణి గంధర్వ కన్యలు మోహించారు. కానీ అతడు నిశ్చల బ్రహ్మచర్య వ్రతంలో వాళ్ళకి లొంగల. ఆ కన్యలు నవయువతులు, అధిక సౌందర్య శోభితలు, మనోహర విలాసవతులు అయిన ఆ విప్ర కుమారుడు వాళ్ళ దగ్గరికి కూడా కన్నెత్తి చూడ. సామదాన భేద ఉపాయాలు వ్యర్థం కాగా ఆ గంధర్వ కన్యారత్నాలు నవమోహనుడైన అతనిపై బాగా మక్కువ విడవలేక బలవంతంగా అతనిపై పడి అతన్ని మరులు కొలపటానికి ప్రయత్నించాడంటే ముగ్గులో దింపడం. అప్పుడు అతడు వాడు వెంటనే పిశాచ స్త్రీలు కావాలని శపించాడు. వాడు తమ కోరిక వమ్ము అంటే వ్యర్థం అవ్వటం చేత శాప ప్రాప్తికి వగచి అతడు పిశాచ పురుషుడు కావాలని ఆయన్ని కూడా వాడు శపించాడు. ఇలా అన్యోన్య శాపగ్రస్తులై పిశాచ రూపాలలో తిరుగుతున్నారు. తన కుమారుణ్ణి వెతుక్కుంటూ వేదని తన కంజలు వెతుక్కుంటూ గంధర్వ దంపతులు వచ్చి ఒకళ్ళనొకటి తెలుసుకొని ఆక్రమిస్తా. ఇంతలో అక్కడికి రోమస మహర్షి తీర్థయాత్ర కారణంగా రాగా ఆ పిశాచాలు ఈతన్ని మింగేయాలని విచ్చేసి
రోమస మహర్షి బ్రహ్మతేజు మహత్వాన్ని దందహ్యమాన శరీరులే దూరంగా పారిపోయి ఆ వేది అంత దూరం పోయి. అప్పుడు వేదనిధి ఆ మహర్షిని వెళ్ళి దగ్గరికి పాదపద్మాల మీద పడి తన కుమారుడిని గంధర్వ కన్యల వృత్తాంతానికి చెప్పి రక్షించమని రోమస మహర్షి వేదనిధిని చూసి కరుణించి విప్రా విచారించద్దు, వీరి ఈ పిశాచ రూపాలు పోయే ఉపాయం చెప్పు. నాతో వచ్చి మీరంతా మాఘ మాసంలో తీర్థ స్నానం చెయ్యగలవాడు. సప్త జన్మల నుండి వచ్చుతున్న మహాపాపాలు అయినా క్షణమాత్రలను నశించువ. హిమశైలోపరి భాగ తీర్థం, బదరీవన తీర్థం సమస్త పాపాలు పోగొడుతు. నర్మదా, యమున, సరస్వతి వీటి వాటి జలాల్లో స్నానం చేస్తే స్వర్గాన్ని ఇస్తాయి. భాగీరథి, విష్ణులోకం, గౌతమి, కృష్ణవేణి మొదలైన నదులు స్వర్గాన్ని, నైమిషం విష్ణుసార పారూప్యాన్ని, పుష్కరం బ్రహ్మస్వరూప నైమిషం అది కృష్ణవేణి మొదలైన నదుల్లో స్నానం చేస్తే స్వర్గం, నైమిషంలో స్నానం చేస్తే విష్ణు సారూప్యం విష్ణువు రూపాన్ని పుష్కరంలో స్నానం చేస్తే బ్రహ్మ రూపాన్ని కురుక్షేత్రంలో చేస్తే దేవలోక, దేవహృదంలో దేవత్వ, ప్రభాస తీర్థంలో అయితే రుద్ర గణత్వం, హేమకూటంలో అయితే మహాకాలం, మహాపాప అహపామరణం, నీలకంఠం, అద్భుతం మొదలైన తీర్థాలు రుద్రలోకాన్ని కలిగిస్తాయి. ప్రయాగ ఇంకా ఫలప్రదమని చెప్పి ప్రయాగ మహత్వాన్ని తెలిపే వీరసేన భద్రకుల చరిత్ర అతనికి వినిపించారు. దేవద్యుతి కథ తర్వాత రోమశ మహాముని వేదనిధి దేవద్యుతి కథ ఇలా చెప్పి, ఒకప్పుడు సరస్వతీ నదీ తీరంలో యక్ష ప్రస్రవణమనే పర్వతం ఉండే. ఆ ప్రాంతం వరంలో నిరుపద్రవమైన పుణ్యాశ్రమాలున్నాయి. అందులో సుమిత్రుడని మునిపుత్రుడు ఉండేవాడు. దేవద్యుతి అతడు దేవద్యుతి వాడి పేరు. తపస్సు చేస్తాడు. అతడు మండు వేసవిలో పంచాగ్ని మధ్యంలోని శీత వాత దారుణ సమయాలు మొలబంటి నీళ్లలో నిలిచి గాలి, నీరు, కందమూలాలు కాలక్షేపం చేసి మహానిష్ఠాగరిష్ఠుడై తపస్సు చేశాడు. ఆ కఠోర దీక్షలో అతని అస్థిజయం అంటే ఎముకలు తప్ప ఏం మిగల అలా చిక్కిపోయి తన తప ప్రభావంలో కలిగిన అతడి తేజం త్రిలోకాలకు వ్యాపి. ఆ మహాత్ముని చూసి దేవ, ముని సంఘాలు తలడి అధిక శాంతియుతుడై తపం చేస్తున్న మహనీయు నిత్యము ఉత్తమ పుష్పాలచే నారాయణ్ణి పూజిస్తూ పురుష సూక్తంగా కరతీటి షోడశ ఉపచారాలు సమర్పిస్తూ ఉంటే వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు శంఖచక్ర గదా పాణ్యి అతడికి విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యారు. వెంటనే దేవద్యుతి ఆనంద అశ్రువులతో పులకిత శరీరుడై సాష్టాంగదండ ప్రణామాలు ఆచరించి లేచి నిలిచి తటఘటితాంజలి తలకాయ పాదాల మీద పెట్టి ఆనంద రసం ప్రవాహంలో తేలియాడు. వాసుదేవా, మురాంతక, వనజనాభ, భక్తవత్సల, కృష్ణ, కృపా సముద్ర, శ్రీహరి, జగన్మయ, కేశవ, పరమ పురుష, నన్ను దయచేసి చూడు. స్తుతి స్తోత సంస్తు చూడు. నువ్వే వేదాలు నీ నిశ్వాస బ్రహ్మ అనే పేరు జపలో జగత్తులను సృష్టించు శుద్ధ బ్రహ్మ నివాసభూతమగు బ్రహ్మ పదార్థం నీవే. పరమతత్వాభిధుడు నిన్ను పరితత్వమని కీర్తిస్తా. హరిహర బ్రహ్మల కన్నా అన్నా కూడా నువ్వే. నువ్వు నిర్గుణవు, నువ్వు శుద్ధ బుద్ధాత్మకుడు, చిన్మయుడు, దేవాదిదేవ, భూతయోగజమైన చైతన్యమని నిన్ను చార్వాకుడు నుతిస్తా. ఆనంద సత్వ ద్విధ అద్వైతులవని నిన్ను అద్వైతులు సేవ్య సేవక భావ
వర్తనలో నిన్ను వేదవాది అని వర్ణిస్తా. అహింసా పరమధర్మమని జైనుడు నిన్ను అహింసా రూపుడిగా కీర్తిస్తాను. మహాదేవ, నువ్వు నన్నెప్పుడూ కాపాడుతూ ఉండు. అలా యోగసారం అనే పేరు గల స్తుతి చేసి విప్రుణ్ణి కరుణించి హరి అదృశ్యమై అలా హరి కృప కన్న దేవజ్యోతి పిశాచ రూపంలో దుఃఖిస్తున్న చిత్రసేనుడని వాడిని కరుణించి ప్రయాగ స్నానం చేసి వాడి పిశాచ జన్మాన్ని పోగొట్టారు. కనుక ఈ కన్యలు నీ కొడుకు నువ్వు నేను ప్రయాగ స్నానం చేద్దాం, దీంతో వాళ్ళ శాపాలన్నీ పోయిపోతాయని వెంటనే వేదనిధి పేరు కలిగిన పుత్రుని తోడలు కన్య గంధర్వ కన్యలతో ఈ సంగతి చెప్పి రోమసుని దగ్గరికి తీసుకు అప్పుడు రోమస మహర్షి నిజశక్తి తత్వంతో వాళ్ళనందరినీ ఆకాశ మార్గం ప్రయాగకు తీసుకెళ్ళి వచ్చారు. అక్కడ వారికి ఆయా పుణ్యస్థలాలు చూపుతూ రోమసుడు ఇలా ఈ ప్రయాగ తీర వేదిపై ఒకప్పుడు బ్రహ్మయజ్ఞం చేశారు. అది అసితోయ వేడి. అందరి జలాలు తాగిన వాళ్ళకి స్వర్గమే కలుగుతుంది. ఇది పరమ పవిత్ర. విష్ణువు ఇందులో కుంకి లక్ష్మి విష్ణువే ఇక్కడ స్నానం చేసి లక్ష్మీదేవిని పొంది, ఊర్వశి ఇందులో స్నానం చేసి శాప విమోచనం పొంది, ఇంద్ర పదవి అధిష్ఠించే నహుషుడు ఇక్కడ స్నానం చేసి మంచి కొడుకును పొంది. కనుక నరనారాయణుడు ఒకప్పుడు ఇందులో ముని ఆకలి దప్పులు పోగొట్టు కశ్యపుడు శంకరుడి గురించి ఇక్కడే తపస్సు, భరద్వాజుడు ఇక్కడే కొంతకాలం తపస్సు, సనకాదుడు యోగ సిద్ధులు పొందటం కూడా ఈ తీర్థ స్నానమే కాదు. ఇందు మోక్షార్థులకు మోక్షం, కామ్యశీలకు అమితార్థాలు, సాధకులకు సిద్ధి లభిస్తుందని చెప్పారు. రోమస మహర్షి మాటలు విని వేదనిధి పిశాచ రూపాన్ని ఉన్న అతడి పుత్రుడు గంధర్వ కన్యలు అందులో స్నానం చేసి రాగానే పరమాశ్చర్య భరితంగా వాడు దివ్య రూపాలు పొంది పూరిన పాత రూపాలని పోగే గంధర్వ కన్యల వివాహం. అప్పుడు వేదనిధి పుత్రుని ప్రియమారా కౌగలించుకొని మూర్ధ ఆఘ్రాణం చేసి అతడి చేత గంధర్వ కన్యల చేత తన రోమక శక్తికి భక్తి శ్రద్ధలతో మొక్కి గంధర్వ దంపతులు కూడా తమ కన్యల శాపాంతమైందని వచ్చి పుత్రికను కౌగలించుకొని రౌమస మహర్షికి స్తుతి అతని మృక్కించారు. అప్పుడు రౌమసుడు అంటే రోమసుడు కొడుకు రోమస మహర్షి వాళ్ళని ఆశీర్వదించి వేదనిధి పుత్రుడు ఆ కన్యలను పాణిగ్రహణం చేసుకోవాలని ఆదేశించారు. గంధర్వ కన్యలు ఆ మాట విని బ్రహ్మానందాన్ని పొంది అప్పటికై తమ వాంఛ ఫలించినందు ఋషివర్యుణ్ణి స్తుతించారు. వేదనిధి పుత్రుడును తండ్రి ఆజ్ఞ రోమసిని అనుశాసనాన్ని ధరించి ఆ కన్యను పెళ్లాడటానికి తర్వాత విద్యుక్త ధర్మంగా దివ్య వైభవ ఉపేతంగా గాంధర్వ కన్యా విప్ర కుమార వివాహాలు జరిపి రోమస మహర్షి వాళ్ళందరినీ ఆశీర్వది వాళ్ళ పాదాలంటి వాళ్ళు ఆయన పాదాలు కళ్ళకద్దుకొని మొక్కగా సంతోషించి మేరు పర్వత ప్రాంతానికి రోమసుడు వేదనిధి గంధర్వ దంపతులు వియ్యపు నెయ్యములు ఆనంద అంబుధిలో తేల వేదనిధి కొడుకును కోడండ్రులు తీసుకొని అలకాపురికి వెళ్ళి గంధర్వ దంపతులు తమ నివాసాలకు వెళ్ళారని పద్మపురాణ కథ. అలా రోమస మహర్షి తీర్థతత్వజ్ఞుడు తీర్థయాత్రాపరులకు కల్పభూయం తీర్థ మహత్వాన్ని తీర్థ పరమాత్మ లోకవ్యాప్తం చేసిన దివ్య ఋషిగా మనకు కనిపిస్తున్నారు. ఇతని బాల్య జీవితాదిగాలు తల్లిదండ్రుల వృత్తాంతం వివాహ సంతానాది విషయాలు మనకేం తెలియవు. అస్ఖలిత బ్రహ్మచార్యుడై బ్రహ్మజ్ఞాన సంపన్నుడై సర్వసిద్ధి సంయుతుడై సర్వలోక సంచారి సర్వదేవ పూజితుడుగా ఈతడు కనపడుతూ ఈతని శిష్యులై కానీ ఇతని మార్గాన్ని అవలంబించి కానీ తీర్థజ్ఞులై తీర్థ సేవాపరుడై తీర్థ పరమార్థాన్ని
బోధించే మహనీయులు ఆనాటి నుండి రోమసులు అనేవి. తీర్థయాత్రల గురించి ఎవరైనా ఎవరికై బోధించినా చెప్పినా వాళ్ళని రోమసులు అనే పేరుతో పిలుస్తారు. బకదార్భ్య మహర్షి అనేక రోమసులను చూశాను అంటానికి ఇది నిదర్శనం. దేవల మహర్షి దేవల నారద సంవాదం. పూర్వం ఒకప్పుడు నారద మహర్షి దేవల మహర్షి ఆశ్రమానికి వచ్చి, ఋషీంద్ర, స్థావర జంగమాత్మకమైన ఈ ప్రపంచం దేని నుండి పుట్టే, ప్రళయకాలంలో ఎక్కడ లయిస్తుంది నాకు చెప్పమని అడిగారు. దేవలుడి రాజ్యం నారద బ్రహ్మకు స్తుతించాలని కోరిక కలిగిన పంచమహాభూతాల నుండి ప్రాణులు సృష్టిస్తాడు. బుద్ధి ప్రేరితమైన కాలం పంచభూతాల నుండి సర్వభూతాలు కలిగిస్తోంది. పంచభూతాలు, బుద్ధి, కాలం ఇవే ప్రపంచ సృష్టికి కారణాలు. ఈ పంచభూతాలు శాశ్వతాలు, అచలాలు, ధ్రువ. కాలంతో కూడా ఇవి బాగా తేజస్వంతులవుతాయి. పృథివీ, జలం, తేజస్సు, వాయువు, ఆకాశం, కాలం, పూర్వకర్మ, వాసన, అజ్ఞానం అనే ఈ 8 శాశ్వత. సకల భూత సృష్టి వినాశాలకు అవి కాదు. కనుక దేహం పృథివీ నుండి, చెవులు ఆకాశం నుండి, కన్ను తేజస్సు నుండి, ప్రాణం వాయువు నుండి, రక్తం జలం నుండి కలుగుతాయి. 2 కళ్ళు, ముక్కు, 2 చెవులు, తోలు అంటే శరీర చర్మం, నాలుక ఇవి పంచేంద్రియాలు. వీటికి విషయాలు 5: కనటం, చూడటం, వాసన చూడటం, వినటం, తాకటం, రుచి చూడటం. ఇంద్రియాల విషయాలు తెలియవు. జీవుడే ఈ ఇంద్రియాల వల్ల ఈ విషయాలు తెలుసుకుంటా. చిత్తం, మనసు, బుద్ధి ఇవి ఒకదానికంటే ఒకటి ఎక్కువ. ఇంద్రియాలు 5: చిత్తం, మనసు, బుద్ధి ఈ 8 జ్ఞానేంద్రియాలు. పాణి, పాద, పాయువు, మేఘనం, ముఖం ఈ 5 కర్మేంద్రియాలు. ఆహారాదులు తీసుకోవడం, నడవడం, పురీష వీర్యాదులు వదిలేయటం, మాట్లాడటం అన్నవి వీటి పని. ఇంద్రియాలు తమ వ్యాపారాలను విరమించిన నిద్ర అనే అవస్థ. ఇంద్రియాలు విరామం పొంది మనస్సు పనిచేస్తున్నప్పుడు స్వప్న అవస్థ. ఇందు సాత్విక, రాజసిక, తామసికాలని వాసనారూపాలైన సూక్ష్మ విషయాలు పుణ్య పాపాలతో కలిసి ఉంది. వీటిలో సాత్వికాలే చాలా శ్లాఘనీయ పాత్ర పొందుతాయి. ఆనందం, కర్మసిద్ధి, జ్ఞానం, నిస్సంగత్వం మొదలైనవి సాత్విక. ఆయా మానవుల కర్మాలననుసరి జాగ్రత్త అవస్థలో కలిగిన త్రిగుణావస్థలు స్వప్నంలో స్మృతికి వస్తాయి. జాగ్రత్త స్వప్న విషయాలు సుషుప్తిలో ప్రత్యక్షంగా తెలియబడ. జ్ఞానేంద్రియాలై, కర్మేంద్రియాలై, ప్రాణశక్తి, మనస్సు, బుద్ధి, చిత్తం, తమస్సు, రజస్సు అలాగే సత్వం కలిస్తే 15. దేహి 18వ దేహి నిత్యుడు. దేహం అనిత్యం. దేహం నుండి తొలగినప్పుడు 17. చిలుకూరు కొడుకి రాజమండ్రిలో వచ్చింది సీటు. ఏలూరు కాకుండా రాజమండ్రి ఫోన్ చేశాడు. నాన్న చేస్తున్నప్పుడు కాదు 7కి చేయాలి. నాన్న చేస్తానంటే 7 గంటలకు చేయమన్నా. డబ్బు కట్టాల్సి గవర్నమెంట్ విన్నాస్ కదా. 17 అవిద్య కూడా అందులో ఉండదు. అవిద్యాదులైన 18 దేహి, జఠరాగ్ని ఈ 20 పాంచభౌతిక సంఘాతం. మహత్తు అనేది ప్రాణంతో కూడి ఈ సంఘాతాన్ని నిర్వహిస్తుంది. దేహనాశనానికి ప్రాణవాయు మహత్తు ఆజ్ఞ చేత తరధరి. పుట్టిన ప్రాణి పుణ్య పాపాలు క్షీణించాక మళ్ళా పంచభూతాలుగా విభక్తము. తర్వాత ఈ జన్మలో చేసిన పుణ్య పాపాల ప్రేరణ చేత వాటి వలన సిద్ధించిన మరొక దేహంతో వస్తుంది. అవిద్యా కామ కర్మల చేత సిద్ధించిన దేహ స్థితుల వల్ల దేహం
చేరుతుంటారు. జీవికి కలిగే ఈ దేహాంతర ప్రాప్తులను చూసిన జ్ఞానులు నిర్వికారుని దుఃఖం పొందుతారు. పామరుడు అంటే అలా విచారిస్తూ జీవుడెప్పుడు కూడా వాడు కాడు, ఎవడు వీడివాడు కాదు. కనుక వీడొక్కడే తానే తన దేహాన్ని సుఖ దుఃఖాలను సృష్టించుకొని పుట్టడం కానీ మరణం కానీ లేక చివరి దేహ బంధాలను వదిలి పరమగతి పొందు. పుణ్య పాప కర్మముల మూల కలిగిన దేహాలను కావించిన కర్మ క్షీణించిన జీవి దేహాన్ని వదిలి బ్రహ్మమయం అవుతాయి. పుణ్య పాప కర్మ వినాశనానికి జ్ఞానమే కారణం. కనుక మార్గం కూడా ఇదే సాంఖ్యమతం అంట. పుణ్య పాపాలు క్షీణించి జీవుడు బ్రహ్మభావం పొందడం చేత పరమగతి చేరడం అనేది విద్వాంసుడు దీన్ని తెలుసుకుంటారు. ఈ వాక్యాలు విని సంతోషించి నారదుడు దేవలుడు వదిలిపెట్టి యథేచ్ఛగా వెళ్ళాడు. దేవలుడి వివాహ వృత్తాంతం. దేవలుడు వేద విద్యాశాస్త్ర విశ్రుతుడు, నిత్య వైదిక కర్మ క్రియా నియమితుడు, హరిపాద భక్తు, పరమ తపోధ్యాన పాలకుడై ఉండి బ్రహ్మచర్యం తీర్థయాత్ర నడుపుతు. అతడు వయపరిపూర్ణుడై కామ క్రోధ మద లోభ మోహాల తగుల పడక అసిధారా వ్రతంలో భిక్షాసన నడుపుతూ భాగీరథి తీరంలో ఉంటుంది. ఒకనాడు అతడు గంగా స్నానం చేసి నిత్య కృత్యాలు తీర్చుకొని విష్ణు స్మరణ పూర్వకమైన జపంలో ఉండగా అక్కడికి ఒక సాల వృక్షం కొమ్మను వేలాడుతూ శవాకారంగా ఉన్న ఏడుస్తున్న నరనారీ జనాలను చూసి దయాళుడై దగ్గరకి వెళ్ళి, ఎవరయ్యా మీరు? పోయి, మేము దేవరుడని ఒక మహామహుని పితృదేవత. అతడు సద్గుణ సంపన్నుడే కాని వివాహం చేసుకోకుండా అస్ఖలిత బ్రహ్మచర్యంలో ఉన్నాడు. అతడు వివాహమాడి మా రుణాలు తీరిస్తే కాని మాకు ముక్తి లేదు. ఎందుకు? నరుడు రుణత్రయాన్ని సంభవిస్తాడు, పుత్రో వస్తాడు. బ్రహ్మచర్య వ్రతంలో ముని రుణం, అగ్నిహోత్ర క్రియాకలాపంలో దేవరుణం, పరమ స్వాధ్వి అయిన కులపతితో సంతానం పొంది పితృరుణం మానవుడి తీర్చాలి. ఆ తర్వాత తురీయ ఆశ్రమంలోకి వెళ్ళి ముక్తి పొందు. రుణత్రయ విముక్తుడికే కాని ఇతరులకు జ్ఞానం పునరావృత్తి రహిత లోక నివాసం రాదు, ఉండదు. కనుక ఎలా అయినా వృక్షం ఉండదని కర్మంగా చిగిర్చి మొగ్గ తొడిగి మొన్న మొదలైన పష్పించి ఫలిస్తుంది. కానీ ఎంత దోహద క్రియ చేసినా మొదటినే ఫలాలు రావు. కనుక వర్ణాశ్రమ సమేతులైన వాళ్ళు కర్మకాండ ప్రతిపాదించిన 14 సంస్కారాల సాధన చే. అది శరీర జనన కాలం. అలా కలిగిన సశరీర కర్మం వల్ల సంస్కృతుడై విప్రుడు అనే పేరుతో పిలవబడి అతడు రుణత్రయాలు తీర్చి మోక్షాన్ని పొందుతాడు. అప్పుడు దేవలుడు నిజనామ గోత్రాలు, తన పుట్టుపూర్వోత్తరాలు గోత్రాలు చెప్పి, పితృదేవతలారా, కలుషాయత్తమైన సంసారాన్ని తపో వైఫల్య బీజంగా బ్రహ్మ సృష్టించాడు కదా. స్త్రీలంటే మాయా మృగాలని, కాయని బీరందరని ఆత్మఘాతకులు ఏయని నిత్య శాస్త్రాలు చెప్తున్నాయి. పాయని కర్మవాగులు. అందుచేత కర్మయోగాన్ని బట్టి సంసార జలధి దాటడం ఎవరి తరమయ్యా? కాంత మూలంగా కామ క్రోధ లోభ మోహాలు ఆకరమై నరుడు నశిస్తా. ఇంకా పుత్రులందమా, వాడు నిత్య దుఃఖ వ్రతుడు. అంచేత సమ్యజ్ఞాన సమేతుడైన నరుడి బ్రహ్మచర్యమే కైవల్య ప్రాప్తి కాదు. అప్పుడు వాడు, ఒరే, నువ్వు అన్నది నిజమే, కానీ మా కోరిక తీర్చి మాకు ఉత్తమ గతులు కలిగించటానికై మా మాట పాటించి పెళ్లి చేసుకొని ధర్మ మార్గంలో గృహస్థాశ్రమంలో గడిపి రుణత్రయాన్ని వదిలిపెట్టి మాకు దానికి ముక్తి కలిగి ఆపై నీ ఇష్టం వచ్చినట్టు ఏడు అన్నాను. అప్పుడు ఆర్జులారా, నేను పెరిగి పెద్దవాడైపోయాను, వార్ధక్యం కూడా వచ్చింది. ఇప్పుడు నాకు పిల్లని ఎవరిస్తారయ్యా? ఇచ్చినా నన్ను కట్టుకున్న ఆమె కానీ నాకు కానీ సుఖం ఏముంది?
నాకు ఈ బలవంతపు బ్రాహ్మణార్థమే నా తపస్సు ధారపోసి మీకు ఉత్తమ గతులు కల్పిస్తారన్న వారు కౌండింజడనేటువంటి మహాముని కళ ఒక కన్య ఉంది. ఆమె నీకు భార్యగా విధి ఆమె నొసట వ్రాసిపెట్టా. నువ్వు ఆ విధిని తప్పించలేవు కనుక మాట్లాడకుండా మేం చెప్పినట్టు చెప్పు. ఆ తర్వాత దేవతనిక వాళ్ళ మాట కాదనలే దివ్య దృష్టితో చూసి కౌండిన్య సొంత తన భార్యగా జన్మించడం నిజంగా తెలుసుకొని ఆమె పతివ్రతపై సత్సంతతి పొందినట్టుగా తెలుసుకొని వాళ్ళ ఆజ్ఞ తలదారుస్తానని విన్నపం చేసి పితృదేవతలు అతన్ని ఆశీర్వదించి ఆనంద పరవశులై అదృశ్య. దేవరుడు బయలుదేరి కౌండిన్యుని ఇంటికి వెళ్ళి అతని మన్ననలు పొంది దేవరుడు చూడగానే అతడు దివ్య దృష్టితో తన పుత్రుడిని వివాహం చేసుకోవటానికి వచ్చాడని ఏర్పాట్లన్నీ చేశారు. దేవరుడు నిజ తపశక్తి వలన కామరూపాన్ని ధరి దివ్య సుందరుడుగా తేజరి. అప్పుడు వేదోక్తంగా కౌండి తన బిడ్డనిచ్చి దేవరుడికి మహావైభవంగా పెళ్లి చేసి అత్తమామల అనుజ్ఞ తీసుకొని దేవుడు దివ్య సుందరి అయిన కన్యను అలా పరిణయమై ఆమెను తీసుకొని నిజ ఆశ్రమానికి వెళ్ళి గృహస్థాశ్రమాన్ని నిర్వహిస్తూ ఆ పుణ్య దంపతులు అలా పవిత్ర జీవితాన్ని త్రిలోక వినుతంగా గడుపుతూ అతిథి అభ్యాగత సేవ వైదిక కర్మ పాలనం కాలక్రమంగా సువర్చల అనే పుత్రికా రత్నాన్ని కొందరు పుత్రులను పొంది రుణత్రయం నుండి విముక్తి పొందారు. ఇవన్నీ అయిపోయినాయి. ఐదో భాగం కూడా అయిపోయి చివరి భాగంలోకి వచ్చా. ఆరవ భాగం చివరి భాగం 6 భాగాలు రచనైన అరణ్యక మహర్షి శ్రీరామ నామోపాసనలై పరమేశ్వర సాయుధ్యాన్ని పొందిన మహనీయులు. అరణ్యక మహర్షి అరణ్యంలో పుట్టి అరణ్యంలో పెరిగి అరణ్యంలో మహాతపస్సు చేయటం చేత అరణ్యం తప్ప ఇంకేది తెలియకపోవటం చేత ఆ పేరు. జననీ జనకుల మాతామహుల పితామహుల విషయం ఎవరికీ తెలియదు. ఆశ్రమం అరణ్యక మహర్షి రేవా నదీ తీరంలో ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని అందు తపస్సు చేస్తారు. అతని ఆశ్రమం పరమ పవిత్రమైగా ఉంది. ఆశ్రమానికి 4 దిశల నుంచి మహాప్రశాంత వాతావరణం. ఆ మహర్షి ప్రభావంతో మహాక్రూర జంతువులు కూడా తమ ఆమడు మేర పరమ పవిత్రతగా ప్రవర్తిస్తాయి. అంటే జంతువులు ఒకదాన్నొకటి చంపుకో. రామనామ ఉపాసకుడైన ఆ మహర్షి ధ్యానం తర్వాత చేసే రామస్మరణతో ప్రకృతి అంతా శృతి గడుపుతూ ఉంటుంది. అంటే ప్రకృతి కూడా పరవశంగా పాడుతుంది. పండు రాకుడు రాలిన, ఎండు కర్రలు విరిగిన, చీమ చిటుక్కుమన్న రామ శబ్దంగానే ఆ అరణ్యం ధ్వని అంతా రామమయం. అలాగే రామ మంత్రం
రామధ్యానం, రామస్మరణం, రామ జననం, రామచింతనం, రామమననం వీటితోనే కూడినటువంటి ఆరంజక మహర్షి ఆశ్రమంలో శ్రీరామమయంగా చేసింది. శత్రుఘ్నుడు వచ్చారు. అలా శ్రీరాముడు అశ్వమేధ యాగం చేసి అస్త్రాన్ని వదిలిన తర్వాత దాని వెంట శత్రుఘ్నుడి పరివార సమేతుడై ఉత్తర అంతారణ్యానికి అతని దిగ్విజయ యాత్రలో యజ్ఞాశ్వం అరణ్య మహర్షి ఆశ్రమం దగ్గరికి తిరుగుతుంటే చూశారు. దాని వెన్నంటి వచ్చే శత్రుఘ్నుడు అరంజక మహర్షి ఆశ్రమ ఉపాంతానికి వచ్చి అది ఆరంజక మహర్షి ఆశ్రమం అంటే పాదచారి తగువాళ్ళు మాత్రమే రాగా అరణ్యకుణ్ణి దర్శించి తన గోత్రనామాలు చెప్పుకొని మహర్షికి సాష్టాంగ నమస్కారాలు ఆనంద పాలవని అరంజక మహర్షి అపరిమిత ఆనందంతో అతనికి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి ఆదరించి క్షేమమడిగి వచ్చిన పనేమిటి శత్రుఘ్నుడు తన అన్నగారు రాముడు అశ్వమేధయాగం సంగతి చెప్పి అశ్వం ఈ ప్రాంతానికి రావడం చేత తాను రావడం ఋషి సందర్శన ఆశీర్వాద కుతూహలం చేత పాదచారి వచ్చి నమస్కరించానని శత్రుఘ్నుడు పలికిన మాటల రామనాము విన్నంతనే ఆనంద బాష్పాల ప్రవాహాలే కళ్ళ వెంట నీరు ప్రవహించే దేగమ్మర్ కళ్ళు మూసి మురోడులాగా కదలికలే అరంజక మహర్షి శత్రుఘ్నాదులకు ఆశ్చర్య భయ సంభ్రమాలు కలిగి కొంతకాలం అలా సమాధిని మీది తాక్షుడైన మహర్షి తేరుకొని గద్గద స్వరంతో రామనామ శ్రవణం, రామ సోదర దర్శనం, రామస్మరణకు సమాధి కలిగినందుకు తనకు ఆనందించి అల్ప పుణ్యప్రదంబుడైనట్టి యాగము యోగంబుడు వ్రతంబుడు సరియే తెగని సంసార బంధంబు తెంచి వై క్షేమ మనగూర్చు శ్రీరామనామమున అన్నారు. ఆరణ్యకుడి ఆత్మకథ. అప్పుడు శత్రుఘ్నుడు మహాత్మా, నేను రామ సోదరుడై ఉన్నా నీ పొందినటువంటి ఆనందంలో 100 వంతైనా నేను పొందలేకపోయానయ్యా. మా అన్నగారి దగ్గర ఉన్నా ఇంకా మహాభక్తుడు నీకు ఎలా రామనామం లభించిందో చెప్పగలవా? శత్రుఘ్న కుమారా విను, నేను బాల్యం నుండి తత్వజ్ఞానాన్ని సంపాదించాలనుకుని లెక్కలేనని తీర్థయాత్రలు చేశాను. ఒక్కడు కూడా నా జ్ఞానం ఉపదేశించలేకపోయి. అలా ఉంటే నా పూర్వ పుణ్య ఫలలు లోమస మహర్షి దేవలోకం నుండి వస్తువు నా కంట ఆయనకి నేను పాద నమస్కారం చేసి మహాత్మా సంసార సాగరాన్ని ఉద్ధరించే దాటే ఉపాయం చెప్పి అనుగ్రహించమని వత్సా మార్గాలు అనేకాలున్నాయి. కానీ రామ మంత్రం కంటే సంసారం నుండి దాటించే మంత్రం ఇంకొకటి లేదయ్యా. ఇది వేదశాస్త్ర పరమ రహస్యం. ఇంతకంటే వేరే వ్రతాలు కానీ పత్రాలు చదువు యోగం కానీ యాగం కానీ దాన ధర్మాలు కానీ మౌనం కానీ రామస్మరణం వల్ల చండాలుడైనా ముక్తి పొందుతాడని వేదశాస్త్ర వివేకం గల బ్రాహ్మణుకు ఇంకా చెప్పాలా? నువ్వు నన్ను అతి విధేయతగా అడిగావు కనుక నువ్వు ఈ పరమ రహస్యాన్ని నాస్తికులు, శ్రద్ధాహీనులు, భక్తిహీనులు, కామక్రోధాది దూషితులు, భక్త నిందులు, శాంతి రహితులు, దురహంకారులు ఎప్పుడూ చెప్పద్దు. ఏ అపరిమిత ఆనందం పొంది అతని పాదాలను విడవకుండా తండ్రి నాకు రామధ్యాన పద్ధతి తెలిపి కరుణించాడు అని అప్పుడు కరుణారసం వెళ్ళి వెలయ మహనీయుడు ఇలా చెప్పి లోమస మహర్షి అయోధ్యలో చిత్రమండపంతో ఒకే కల్పవృక్షం మూలలు నవరత్న స్థగితమైన బంగారు సింహాసనుడు కూర్చోండి పూర్ణచంద్రుడిలాగా ముఖ పద్మాంతో దుర్వాదన శ్యామమైన దేహంతో మణి కిరీటంతో నీల కుంతలాలు మకర కొండలు వైదూర్యమణుల పలువరు పూల వంటి 4 శంఖచక్రాల వంటి
కంఠం సింహోన్నతాలైన భుజ శుభలక్షణాలు గల నాసిక వివిధ భూషణాలతో ఉపే ఆజాను బాహువుడు లక్ష్మీయుతం శ్రీవత్సాంకితం అయిన విపుల వక్షస్థలం గంభీర నాభి గొప్ప ఉదర రత్న కాంచి వంటి నడు మనోహరాలైన తలు జంఘాలు వజ్ర యవాంకుశ రేఖలు కల కోమల చరణాలు కలిగి దేదీప్యమానుడైన శ్రీరామచంద్రుడు మనసారా ధ్యాని చేతులారా పుయి నోరారా భయి పరమ సులభంగా మోక్షం పొందొచ్చయ్యా. అంతకంటే సులభ ఉపాయం ఇంకెక్కడా ఏదీ లేదు. దేవా, వీరుల విందైనటువంటి శ్రీరామ కథ నాకు సంక్షేపంగా చెప్పవా అన్నారు. కనుక రామకథా సంఘ వత్సా సంసారమగ్నులైన సజ్జనులను ఉద్ధరించడానికి విష్ణుమూర్తి త్రేతాయుగంలో సూర్యకులంలో 4 రకాల ఆకారాలతో జన్మించి పూర్ణ ఆకృతి అయిన తాను రాముడనే పేరు పొందాడు. రాముడు తండ్రి ఆనతి దళదాల్ లక్ష్మణ సహితుడై విశ్వామిత్రుడు వెంట వెళ్ళి తాటకను కౌశికుడి యజ్ఞ భూమిని చేరి మారీచుని కొట్టి సుబాహుణ్ణి చంపి అహల్యాశాప విమోచన చేసి మిథులకు శివధనుస్సు సీతను పెంచాడు. రాముడికి 15వ సంవత్సరంతో సీతకు 6వ సంవత్సరంలో పెళ్లిళ్ళయ్యాయి. తర్వాత దశరథుడు రాముడికి యవరాజ్య పట్టాభిషేకం తలపించాడు. అది కైకేయి వరద్వయంలో జరక్కబోగా రాముడి 14 అరణ్యవాసం చేస్తాయి. భరతుడికి యవ్వరాజ్యాన్ని అనుభవించడానికి సీత కోరిక దశరథుడు చెప్పారు. అప్పుడు రాముడు సీతాలక్ష్మణ సమేతుడై బయలుదేరి 3 రోజులు జలాహారం 4వ దినం జలాహారం తీసుకొని 5వ నాడు చిత్రకూటం చేసి అందు 12 ఏళ్ళు 13వ సంవత్సరంలో పంచవడిలో కాముకులైన శూర్పణఖను నిరూపణ చేసి తర్వాత జ్యేష్ఠ కృష్ణాష్టమి నాడు రావణుడు వచ్చి సీతను తీసుకుపోతుంటే ఆమె ఇంత లేని రాముడికై రామ రామ అని ఆ ఏడుపు విని జటాయువు రాముడికి అడ్డు వెళ్ళి రావణుడి అతడు రెక్కను నరక కింద పడి సంపాది వానరులకు సీత జాడ చెప్పి మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు హనుమంతుడు మహేంద్ర పర్వతం నుండి ఎగిరి రాత్రి లంక చేరి తెల్లవారుగడ్డ సీతను చూసి సంచారం అడి విశ్రమించి ద్వాదశి నాడు సింసుభా వృత్యం ఎక్కి ఆనాటి రాత్రి చేతులు జోడి సీతకు నమస్కరి నమ్మకం కలిగినట్లుగా త్రయోదశి మార్గశిర శుద్ధ త్రయోదశి హనుమత్ వ్రతం చేస్తాం మనం. ఆ వ్రతం నాడే చూశాడు. ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికి శుద్ధుడు బద్ధుడయ్య నటించే రాక్షసులు ఆనంది అతడి తోకకు నూనె గుడ్డలు అంతింతగా దానితో అతడు లంకా దహనం చేసి పూర్ణిమ నాటికి హనుమంతుడి మహేంద్రగిరికి వచ్చి వానరులతో కలిసి 5 రోజులు నటు 6వ రోజుల్లో మధువనంలో వెళ్ళి మధువు తాగి చెల్లా చెదరు చేసి పయని 7వ రోజుల్లో రాముడికి దగ్గరికి వెళ్ళారు. రాముడు ఉత్తర పల్గుని నక్షత్రయుక్తమై అష్టమి నాడు బయలుదేరి 7 రోజులు సముద్ర తీరంలో స్కంధావారంలో ఉండి పుష్యశుద్ధ ప్రతిపత్తి అంటే పాడ్యమి నాడు మొదలు తరియ వరకు సేనలు నడి సముద్రంలో చేరి సవిత నాడు విభీషణుడికి శరణాగతి పంచమి నాడు మొదలు 4 రోజులు త్రయోపవేశ దీక్షలో ఉన్నారు. సముద్రుడు వరం ఇవ్వగా దశమి నాడు సేతువుని కట్టడం ప్రారంభించి త్రయోదశికి పూర్తి చేసి చతుర్దశి నాడు సైన్యాన్ని సువేలాద్రికి చేర్చారు. పూర్ణిమ మొదలు విధియ వరకు రాముడు సపరివారంగా సముద్రాన్ని దాటి దశమి వరకు 8 రోజులు లంకా అవరోధం కలిగి ఏకాదశి నాడు సుఖశారుల రాక
ద్వాదశి నాడు సైన్య సమీకరణం, త్రయోదశి మొదలకు అమావాస్య వరకు 3 రోజులు సైన్యాలు లెక్కించడం జరిగి ఉత్సాహం పొందారు. మాఘశుద్ధ ప్రతిపత్తు నాడు అంటే పాడ్యమి నాడు అంగద రాయవ విధియా మొదలు అష్టమి వరకు యుద్ధం. మాఘశుద్ధ నవమి నాటి రాత్రి ఇంద్రజిత్తు రామ లక్ష్మణులు నాగపాశంతో బంధించడం. దశమి నాడు వాయు శ్రీరాముడి చెవిలో స్వరూపాన్ని జపించడం. వెంటనే నాగపాశాలు వదలడం. గరుడుడి రాక. ఏకాదశి ద్వాదశులలో ధూమ్రాక్షవధ. త్రయోదశి నాడు అకంపనవధ. మాఘశుద్ధ చతుర్దశి మొదలు కృష్ణపక్ష ప్రతిపత్తు వరకు ప్రహస్తవధ. మరి 3 రోజులు సంకుల సముద్రం. పంచమి మొదలు అష్టమి వరకు కుంభకర్ణుడి మేలుకొని. తర్వాత 6 రోజుల్లో కుంభకర్ణ వధ. అంతా ఈ మాఘమాసంలోనే. తర్వాత అమావాస్య నాడు అంటే శోకంలో యుద్ధ విరామం. పాల్గొన శుద్ధ ప్రతిపత్ అంటే వచ్చే బుధవారం మొదలు 4 రోజులు విషతంతుడు మొదలైన రాక్షస వధ. పంచమి మొదలు సప్తమి వరకు అతికాయుడనేవాడు సాగు. అష్టమి మొదలు ద్వాదశి వరకు కుంభ నికుంభుల వధ. తర్వాత 3 రోజుల్లో మకరాక్షాదుల పాల్గొన బహుళ ప్రతిపద్వితీయలను ఇంద్రజిత్తు విజృంభణ. తదియ మొదలు సప్తమి వరకు విషాద కారణంగా యుద్ధ విరామం. త్రయోదశి నాడు ఇంద్రజిత్ వధ. చతుర్దశి నాడు యుద్ధ విరామం. అమావాస్య నాడు రావణుడు యుద్ధానికి బయలుదేరి. చైత్ర శుద్ధ ప్రతిపత్తి మొదలు పంచమి వరకు అనేక మంది రాక్షసుల వధ. షష్ఠి మొదలు అష్టమి వరకు మహాపార్శ్యాది రాక్షస సంప. నవమి నాడు లక్ష్మణ శక్తి భేదం. రావణ పలాయన. ఆంజనేయుడు ద్రోణాద్రిని తేవడం. దశమి నాడు రాముడు ఒకసారి అనేక మంది రాక్షసులను చంప. ఏకాదశి నాడు ఇంద్రుడి తరపున అతడి దివ్య రథాన్ని తెచ్చి శ్రీరాముడికి ఇవ్వడం. శుక్ర ద్వాదశి నాడు మొదలు కృష్ణ చతుర్దశి వరకు. శుక్ల ద్వాదశి నుంచి కృష్ణ చతుర్దశి నాడు వరకు యుద్ధం. ఘోరాతి ఘోర. ఆనాడే రావణ వధ. శ్రీరామ విజయం. మాఘశుద్ధ ద్వితీయ మొదలు చైత్ర బహుళ చతుర్దశి వరకు జరిగిన యుద్ధంలో యుద్ధ విరామ దినాలు 15 తీసేయగా 72 రోజులు మహాయుద్ధం జరిగి. వైశాఖ శుద్ధ ప్రతిపత్తి నాడు శ్రీరామచంద్రుడు సకల స్వర జేగీయమానుడు. విధియ నాడు శ్రీరాముడు విభీషణ పట్టాభిషేకం చేయించారు. తదియ నాడు సీతా పాతివ్రత్య శుద్ధి. చవితి నాడు సీతా సమేతుడై అయోధ్యకు పుష్పక విమానంలో బయలుదేరడం. పంచమి నాటి 14 సంవత్సరాలు నిండగా శ్రీరాముడు సపరివారుడై భరద్వాజ ఆశ్రమాన్ని ప్రవేశం. షష్ఠి నాడు నంది గ్రామంలో భరత సమావేశం జరిగి. సప్తమి నాడు శ్రీరాముడు అయోధ్యలో పట్టాభిషిక్తుడు. రాముడకు 42 సంవత్సరాలు, సీతకు 33. సీత రావణుడి ఎంట ఉన్నది 11 నెలల 14 రోజులు. కనుక వత్స రాముడు అయోధ్య పాలిస్తుంటే అగస్త్య మహర్షి వచ్చి అతడి చేత అశ్వమేధ యాగం చేయి. ఆ గుర్రం నీ ఆశ్రమానికి వస్తు. దాని వెంట వచ్చిన రామ పరివారం నువ్వు అయోధ్యకు వెళ్ళి శ్రీరాముని దర్శిస్తావు. ఆనాటి నీ కర్మ పూర్తి అయి నీ తపస్సు ఫలిస్తుంది. నీవు రామ సాయుధ్యాన్ని పొంది మోక్షం పొంద. అరణ్య తపఫలాగం. ఈ విధంగా సెలవిచ్చిన లోమస మహర్షికి నేను సాష్టాంగ నమస్కారాలు అతని ఆజ్ఞ తీసుకొని ఆనాటి నుండి శ్రీరామ మంత్ర జప భజన పరాయణుడై లోమస మహర్షి నాకు చెప్పినట్లే అశ్వం వెంబడి మీరు వచ్చి నాకు కూడా కర్మ ఫల సంప్రాప్తి అయిపోయి
నా తపఫలం త్వరలోనే నేను పొందగలుగుతా అని పడి ఆరణ్య మహర్షి ఆనంద పరవశుడే. రత్నకుడు ఆ మహర్షి కథంతా విని ఆశ్చర్యంపడి అయోధ్యాపరి తగు పరివారంతో పని తాను అశ్వం వెంట ముందుకు రామదర్శనం సాయుధ్య అయోధ్యాపురం బాగాని అరంజక మహర్షి రథాన్ని పాదచారి సరయూ నదీ తీరం యజ్ఞ దీక్షితుడై ఉన్న శ్రీరామచంద్రుడి సమీపించి అతని రూపాన్ని కల్లారా చూసి పరవశుడై పులకిత శరీరుడై జలమని ఆనంద బాష్పాలు రాలుస్తుందా కళ్ళు మూతబడి భక్తి పరవశంతో దేహం మరిచిప కరుణా సముద్రుడైన శ్రీరాముడిని అతనికి ఎదురై కౌగిలించుకొని చేతులు పట్టుకొని తీసుకువచ్చి ఉచితాసనం మీద కూర్చోబెట్టి పాదాలు కడి ఆ జలాలు తలపై చల్లుకొని గంధ పుష్పాదులచే మహర్షిని పోయి పాడి ఆవునిచ్చి మార్గశ్రమాన్ని పోయేటట్టుగా పరిచర్యాలు చేసి స్వామి నీ దరిద్రంతో నా ఇల్లు పవిత్రమైంది అయోధ్య, నేను ధన్యుడనయ్యా, నేటితో నా అశ్వమేధ యాగం కూడా పూర్తి కావుతుంది, మీ ఆగమనం నాకు సకల ఫలప్రదాయ అని అతనికి అనేక విధాలుగా సంప్రీతుండే. అప్పుడు అరణ్య మహర్షి శ్రీరాముడి పాద పద్మాలపై సాష్టాంగపడి దేవదేవా పరమేశ్వర, నీ దివ్యాజ కటాక్ష వీక్షణంతో నా జన్మ ధన్యం, నా తపస్సు పండి నేను ధరించ సంసార సాగరాన్ని దాటే పరంధామ, నీ సాయుధ్య ప్రాప్తి నాకు ఇచ్చి రక్షి జనన మరణ దుఃఖ పరంపరను నన్ను శాశ్వతంగా కాప అని ఆ పాడు దేహాన్ని విడిచి వచ్చి తక్షణమే నీలో ఐక్యమై బ్రహ్మజ్ఞాన సంపన్ యోగీశ్వరీ భక్తి సంపన్ పొంది పునరావృత్తి రహిత శాశ్వత బ్రహ్మలోక నివాసం సిద్ధి పొందుతారని పలకగాని ఆ మహర్షి బ్రహ్మ కపాలం పటిల్లున బ్రద్దలి అందులోంచి ఒక దివ్య తేజస్ శ్రీరామచంద్రుడిలో కలి దేవత పుష్పవృక్ష వర్షాలు కురిసి కిన్నర కింపు గంధర్వ జయ జయ సాయుధ్య మోక్షం పొందిన అరంజగా జయ జయ అనే ధ్వనులు చేసి శరయేరు చొచ్చినా కూడా శరయేరు చొచ్చినట్లుగా మహాసముద్రుడివా శ్రీరామచంద్రు అతి గంభీర ప్రశాంత దివ్య తేజస్సుతో అక్కడ మెరిసిపోయాడు. రేపు ఉదంక మహర్షి గురించి